ఎప్పుడైనా మనకు అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు అత్యవసర నిధిని ఉపయోగించుకోవడమో, బంధువుల నుంచి నగదును తీసుకోవడమో చేస్తుంటాం. అది కుదరకపోతే బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తాం. అలా లోన్ కోసం వెతుకులాడుతున్నప్పుడు సాధారణంగా కనిపించే ఆప్షన్స్ పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్. అయితే పర్సనల్ లోన్తో పాటు తనఖా రుణాలకు కొన్ని అనుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఈ రెండింటి ప్రత్యేకతలను స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే లోన్ ఎంపిక సులభం అవుతుంది. మొదటగా పర్సనల్ లోన్ అనేది తనఖా రహిత రుణం. అంటే ఈ రుణం కోసం ఏమీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రుణాలను మీ క్రెడిట్ స్కోర్, హిస్టరీ ఆధారంగా మంజూరు చేస్తారు. ఇందులో రుణదాతకు రిస్క్ ఎక్కువ, అందుకే అధిక వడ్డీ వసూలు చేస్తారు. తాకట్టు అవసరం లేకపోవడం, త్వరితగతిన రుణ మంజూరు, తీసుకున్న సొమ్మును ఏ అవసరానికైనా ఉపయోగించుకోగలిగే వెసులుబాటు ఉంటుంది. అయితే మిగతా రుణాలతో పోలిస్తే పర్సనల్ లోనుకు అధిక వడ్డీ చెల్లించాల్సి రావడం ప్రతికూలమే. మీ ఆదాయం, పరపతి స్థాయి, క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ ఆధారంగానే మీకు ఎంత రుణం మంజూరు చేయవచ్చనే అంశాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇక తనఖా రుణం అనేది తాకట్టుపై ఇస్తుంటారు. ఇందుకోసం రుణగ్రహీత తనకు చెందిన ఏ ఆస్తినైనా తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఏదైనా స్థిరాస్తి కొనుగోలుకు లేదా ప్రస్తుత ప్రాపర్టీని తాకట్టు పెట్టి నిధులు సమీకరించేందుకు ఈ రుణాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ బ్యాంకులకు నష్టభయం తక్కువ కాబట్టి వ్యక్తిగత రుణంతో పోలిస్తే కాస్త తక్కువ వడ్డీకే లభిస్తుంది. ఆస్తి విలువ ఆధారంగా రుణమిస్తారు కాబట్టి అధిక మొత్తంలో సొమ్ము లభించే అవకాశం ఉంటుంది. తనఖా రుణాల తిరిగి చెల్లింపునకు కూడా చాలా కాలం టైం లభిస్తుంది. తద్వారా తక్కువ మొత్తంలో ఈఎంఐల్లో సుదీర్ఘకాలం పాటు తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది. అయితే రుణం కావాలంటే ఏదైనా ఆస్తిని తప్పనిసరిగా తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో రుణదాత మీ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. ఈ రుణ దరఖాస్తు ప్రాసెసింగ్, మంజూరుకు కొంత సమయం పడుతుంది. ఇక ప్రాపర్టీ కొనుగోలుకైతే తనఖా రుణం మేలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి లేదా ఏదైనా ఆర్థిక అత్యయిక పరిస్థితుల నుంచి బయటపడేందుకైతే వ్యక్తిగత రుణం మెరుగైన ప్రత్యామ్నాయం. తక్షణమే నిధులు కావాలంటే వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాస్త సమయం పట్టినా పర్వాలేదు. పెద్ద మొత్తంలో నిధులు కావాలంటే తనఖా రుణం కోసం ప్రయత్నించవచ్చు. తక్కువ వడ్డీయే మీ ప్రాధాన్యమైతే తక్షణ అవసరం కాని పక్షంలో తనఖా రుణాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ రెండింటిలో మీ అవసరానికి సరిపోయే రుణాన్ని ఎంచుకోవడంలో క్రెడిట్ స్కోర్, హిస్టరీ చాలా కీలకమని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి.